మంచి ఆరాధన దేవుడు జరిగించాడు. మీరు బట్టి దేవునికి వందనాలు. మీరు చక్కటి వర్తమానాలు కూడా దేవుడు అనుగ్రహించాడు నేను నమ్ముచున్నాను. మరి మీరందరూ ఆనందించారా? నిజంగా వర్తమానంతో మీరు బలపడ్డారా? హల్లెలూయా. ప్రతి వాక్యము మనలను మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేది. అది మానసికముగాను అంటే ఆత్మీయముగాను మరియు శారీరకముగాను ఎంతో ఉపయోగార్థమైనటువంటి దేవుని యొక్క సహవాసం మనకు కావాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయము మరి 20వ వచనం నుండి 24వ వచనం వరకు మరి మనం చదివినటువంటి భాగంలో నుంచి ఒక చిన్న అంశాన్ని తీసుకుంటున్నాను. నీలో చేయబడిన అద్భుతాలను సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శన దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినది ఉండునని మీతో చెప్పుచున్నాను. ఈ చిన్న వాక్యం నుంచి ఒక అంశం. విమర్శ దినమందు ఓర్వదగినదిగా ఉండుట. విమర్శన దినమందు ఓర్వదగినదిగా ఉండుట. విమర్శన దినమందు విమర్శన దినమందు ఓర్వదగినదిగా ఉండుట. అదే నిజంగా మనం అందరం కూడా తప్పక క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు నిలబడాలి. క్రీస్తు యొక్క న్యాయపీఠం అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మనం అనుకుంటున్నట్లుగా అయితే మీరు తలంచుకుంటున్నట్లుగా ఈరోజు నీవు కృపలో ఉండటాన్ని బట్టి నీకేం తెలియటంలా. కానీ దేవుడు ఆ న్యాయ తీర్పు దినమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక దినమును ఆయన కలిగి ఉన్నాడు. అది విమర్శన చేయు దినం. ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన ఏం చేయబోతున్నాడు? విమర్శించబోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం అందరిని విమర్శించుకుంటా కూర్చున్నాం. అంటే విమర్శించడం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తిలో ఉన్న ఒక వ్యక్తిని గురించి మనము ఎక్కువగా మాట్లాడటం, అతనిలో ఉన్నటువంటి మెరిట్స్ అండ్ డిమెరిట్స్, అతనిలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు లేక చెడ్డ లక్షణాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే మనిషి ఎప్పుడు కూడా మంచి వాటిని గురించి మాట్లాడటం కన్నా చెడ్డ వాటిని గురించి ఎక్కువగా మాట్లాడతారు. హల్లెలూయా. అలా మాట్లాడితేనే ఆమెకు చాలా సంతోషం. ఆ వ్యక్తిలో ఉన్న తప్పులను ఎంచి చూపడమే ప్రధాన ఉద్దేశం. విమర్శించడం అంటే ఒక అంశాన్ని తప్పు పట్టడం. హల్లెలూయా. మరి మనుషులుగా ఈ ప్రపంచంలో మనము జీవించినటువంటి దినాల్లో నీవు ఏ వ్యక్తిని విమర్శించకుండా జీవించావో నువ్వు చెప్పగలుగుతావా? దేవుడు ఒక దినమున మనుషులందరినీ తన ఎదుట నిలబెట్టి ప్రతి ఒక్క వ్యక్తిని విమర్శించబోతున్నాడు. అయితే ఈ విమర్శనాత్మకమైనటువంటి ధోరణి, ఈ విమర్శనాత్మకమైనటువంటి విధానం ఎందుకు మనకు కలుగుతుంది? ఒక వ్యక్తిని మనం విమర్శించాల్సినటువంటి పని ఎందుకు? అయితే ఆ వ్యక్తులు, విమర్శించే వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, ప్రభు
ప్రభు యేసు చెబుతున్నాడు 20వ వచనంలో, పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసినో ఆ పట్టణాల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. ఆమేన్. సో విమర్శన అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గద్దించటం. విమర్శ చేయడం అంటే ఏంటమ్మా? నువ్వు ఎవరిని గద్దిస్తావు? సరిగా నువ్వు ఎవరిని విమర్శ చేయగలుగుతావు? నువ్వు ఎవరికైతే ఎక్కువగా మంచి పనులు చేస్తాము, లేకపోతే ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తాము, లేకపోతే ఎక్కువగా దేనైతే మనం ఆశిస్తామో ఆ వ్యక్తి సరిగా జీవించకపోతే, ఆ వ్యక్తి సరిగా నడవకపోతే, ఆ వ్యక్తి సరైనటువంటి విధానంలో లేకపోతే మనకు కోపం వచ్చి విమర్శన చేస్తాం. అలాగే దేవుడు కొరాజీనాలో అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, నిజంగా యేసు ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు బెత్సైదా ప్రాంతంలో చేశాడంట. ఎన్నో కార్యాలు, అద్భుతాలు కొరాజీనా అనేటువంటి ప్రాంతాల్లో చేశాడు. నిజంగా యోహాను సువార్త మనము 1వ అధ్యాయంలోని చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 40 వచనం నుండి మనం తీసుకున్నప్పుడు, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరును ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషక్తుడు అని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫాను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఆమేన్. సో కొరాజీనా చెప్పాలి, బెత్సైదా. సో ఈ బెత్సైదా అనేటువంటి ప్రాంతము చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం బైబిల్లో. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షత అక్కడ మనుషులకు దేవుడు కలిగించాడు. యేసును కనుగొన్నటువంటి ప్రాంతము బెత్సైదా. ఆ కాలం యొక్క సంఘము, ఆ కాలం యొక్క పరిశుద్ధులు, వాక్యమును వెంబడించుచున్నటువంటి వారు వాక్యాన్ని కనుగొన్నటువంటి స్థలం పేరే బెత్సైదా. ఆమేన్. ఎందుకంటే బెత్సైదా వారు యేసుని వెంబడిస్తున్నారు. వారిలో ప్రముఖమైన వ్యక్తులు ఎవరండి? ఆంద్రేయ, సీమోను అను మారు పేరు గల పేతురు మరియు ఫిలిప్పు, నతానేలు. ఆమేన్. సో వీరందరూ కూడా యేసును కనుగొన్న మహా గొప్ప వ్యక్తులు వాళ్ళు. దేవుడు ఒక మనిషిని కనుగొనేటప్పుడు, దేవుడు తన మనిషిని తీసుకునేటప్పుడు ఒక అద్భుతాన్ని చేస్తారు, ఒక సూచక క్రియను జరిగిస్తారు, ఒక ఆశ్చర్య కార్యమును వారి ఎదుట ప్రదర్శిస్తారు. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచన క్రియలు బెత్సైదా వారు చూచారు. నిజంగా అంత పెద్ద పట్టణంలో, నిజంగా అంత పెద్ద నగరంలో కొద్దిమందేనా? ఆంద్రేయ ఒక్కడేనా?
పేతురు ఒక్కడేనా? ఫిలిప్ ఒక్కడేనా? మాట్లాడతలేదు ఎవరు. 44 వచ్చిన ఏమంటుంది? ఫిలిప్పు ఏ ప్రాంతం వాడు? ఫిలిప్పు బెత్సైదా వాడు. ఆంద్రేయ పేతురు ఆ పట్టణ కాపురస్తులే. అంటే ఆ కాలం యొక్క గడి యొక్క వాక్యం, దేవుని వాక్యం అప్పుడు ఎవరి యొద్దకు వచ్చింది? బాప్తిజం ఇచ్చి యోహాను యొద్దకు. ఆమేన్. మరి బాప్తిజం ఇచ్చి యోహాను ఆ అడవిలో నుండి బయటకు వచ్చి తనకి ఇవ్వబడినటువంటి కమిషన్ ప్రకారము, అంటే తనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అనుసరించి ఆ నదిలో, ఆ యోర్దాను నదిలో ఆయన బాప్తిజం ఇస్తా ఉన్నాడు. ఆ బాప్తిజం ఇస్తున్నప్పుడు ఆయన వారికి బోధ చేస్తా ఉన్నారు. ఆ బోధ ఎందుకు చాలా మంది వచ్చారు. ఆమేన్. ఆమేన్. నామని మహిమ కలుగును. హల్లెలూయా. 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం తీసుకుని యోహాను సువార్త, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను మరి యోహాను యొద్దకు వీళ్ళందరిని పంపించారు. ఎవరు? యూదులు పంపించారు. యూదులు యెరూషలేము నుండి యాజకుల్ని లేవీల్ని, అమ్మా విషయం అర్థం చేసుకోండి. మీరు వాక్యం చదవమని చెప్పట్లా. యోహాను యొద్దకు యూదులు పంపించారంట. మరి ఆ వాక్యము ఎవరిని అది ఆకర్షించింది అంటే యూదుల్ని ఆకర్షించలేదు. ఆమేన్. యూదులు ఆ దినం యొక్క, ఆ గడి యొక్క వర్తమానాన్ని విమర్శించడం ప్రారంభించడం మొదలుపెట్టారు. ఆమేన్. యోహాను ఎందుకు వచ్చినటువంటి ఆ వర్తమానాన్ని, యోహాను ఎందుకు దేవుడు పంపిన వాక్యాన్ని ఆ కాలం యొక్క సంఘము విమర్శించడం ప్రారంభమైంది. యూదులు ఆ వాక్యాన్ని చేర్చుకోవటానికి బదులుగా, యూదులు ఆ వాక్యాన్ని నమ్మటానికి బదులుగా, యూదులు ఆ వాక్యాన్ని తమ జీవితంగా మలుచుకోవటానికి బదులుగా వారు ఆ వాక్యాన్ని విమర్శించడం ప్రారంభించారు. ఆమేన్. ఆ వాక్యములో విమర్శించడం అంటే తప్పులు, ప్రతి వర్తమానంలో తప్పులు ఎదగడం ప్రారంభించారు. ఆయన చెప్పే ప్రతి బోధ యందు అవిశ్వాసాన్ని చూపించడం ప్రారంభించారు. ఆ బోధించుచున్నటువంటి ఆ సేవకుల్లో అసలు నిజంగా తను దేవుని సేవకుడా కాదా అని నమ్మలేక వారు విమర్శించడం ప్రారంభించారు. అయితే దేవుని యొక్క సంగమా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో మరి నీ పరిస్థితి ఏంటి? ఈ కాలానికి నీ యొద్దకు కూడా ఒక వర్తమానాన్ని దేవుడు పంపించాడు. ఈ దినానికి దేవుని యొద్ద నుండి పంపబడిన వాక్యము నీ యొద్దకు వచ్చిందా? నీ యొద్దకు వచ్చినట్టు నా వాక్యాన్ని, నీ యొద్దకు వచ్చినట్టు నా వర్తమానాన్ని మరి నువ్వు విమర్శిస్తున్నావా? లేక నీవు దానిలో తప్పులు వెతుకుతున్నావా? అసలు బోధించే ఈ వ్యక్తికి అర్హత ఉందా లేదా అనేటువంటిది నువ్వు చూస్తున్నావా? హల్లెలూయా. ఈ వాక్యాన్ని కానీ నువ్వు కానీ విమర్శించడం ప్రారంభిస్తే, నువ్వు ఏ వాక్యాన్ని అయితే విమర్శిస్తావో తప్పక అదే వాక్యం నిన్ను ఒక దినమున విమర్శించబోతుంది. నువ్వు ఏ వ్యక్తినైతే విమర్శిస్తున్నావో, ఏ వ్యక్తి నుండి అయితే ఆ వర్తమానాన్ని వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని నమ్మకపోతావో, ఆ నమ్మకపోవటాన్ని బట్టి విమర్శన జరుగుతుంది. కనుక నమ్మనటువంటి నిన్ను కూడా, ఆ వాక్యాన్ని అంగీకరించని నిన్ను కూడా ఒక దినమున తన న్యాయపీఠం ఎదుట నిలబెట్టి
కూడా విమర్శించబోతున్నాడు. నీ ఎదుట నీ సేవకుడు ఎన్నో మేలులు, నీకెన్నో సూచనలు, నీకెన్నో అద్భుతాలు, నీకెన్నో గొప్ప గొప్ప కార్యాలను వాక్యము ద్వారా, వర్తమానము ద్వారా దేవుని యొద్ద నుండి నీ యొద్దకు తీసుకొచ్చినప్పుడు వాటిని నువ్వు అనుభవిస్తూ మరలా వాటిని విమర్శించితే తప్పక నీకు ఖండన జరగబోతుంది. నీకివ్వబడినటువంటి వాక్యమును నువ్వు తర్కము చేయకూడదు. వారి ఎందుకు దేవుడు ఆ కాలానికి ఒక వర్తమానికుడు పంపి ఆ వర్తమానికుడి ద్వారా ఒక వర్తమానాన్ని ఆ సంఘానికి ఇచ్చినప్పుడు, ఆ యూదా సంఘానికి వర్తమానాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు వారు దాన్ని నమ్మటానికి బదులుగా అవిశ్వాసం చూపించి విమర్శించడం ప్రారంభించారు. యూదులు ఎవరిని పంపించారు ఇప్పుడు విమర్శించడానికి? లేవీయుడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని, ఆ వర్తమానాన్ని, ఆ గడి యొక్క దినం యొక్క వాక్యాన్ని విమర్శించుటకు పరిశీలన పంపించారు. హల్లెలూయా. యాజకులను పంపించారు, శాస్త్రులను పంపించారు, ఉపదేశకులు పంపించారు. సార్, నీ ఎందుకు వచ్చిన వాక్యాన్ని నువ్వు నమ్మాలి. వాక్యం వచ్చింది నీ ఎందుకు, మరి నీ ఎందుకు వచ్చిన ఆ వాక్యాన్ని నువ్వు విశ్వసించాలి తప్ప దానిని గురించి ఎవరో వివరించాల్సిన అవసరం దానికి లేదు. దేవుడు తన వాక్యమునకు ఆయన సొంత అర్థం ఇచ్చుకోగలడు. దేవుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆ విషయము ఎవరికో కాదు, అది నీకు అర్థం అవ్వాలి. నువ్వు గ్రహించడం కొరకు వాక్యం వచ్చింది, నువ్వు ఆనందించడం కొరకు వాక్యం వచ్చింది. నీ దినమును, దాని యొక్క వర్తమానమును గుర్తించడానికి దేవుడు తన సేవకుడితో ఆ వర్తమానాన్ని పంపించాడు. ఫస్ట్ యు హావ్ టు బిలీవ్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్. దానికి నువ్వు ఎవరెవరినో తీసుకొచ్చి అది నిజమో, అది సత్యమో కాదు నువ్వు పరిశీలించడానికి నువ్వు ఎవరిని తీసుకురాకూడదు. ఇవాళ అయ్యగారు ఏ వాక్యం చెబుతారు, ఇవాళ మనల్ని దొడ్లో కట్టేసి బాధే వాక్యమా, లేకపోతే ఇవాళ వాళ్ళందరికీ తాటి బట్టలు తీసుకుని బాధే కార్యక్రమమా? ఇవాళ పాస్టర్ గారు ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడతారు, ఇవాళ పాస్టర్ గారు ఎవరిని బాణాలు పెట్టి గుంచుతాడు, ఇవాళ పాస్టర్ గారు ఎవరిని కత్తులు పెట్టి నరుకుతాడు. ఆహా, ఎలాంటి విశ్వాసులు వీళ్ళు! ఈ బలిపీఠం నుండి వస్తున్న ప్రతి వాక్యము నీ కొరకు మాత్రమే. అది ఎవరినో మొక్కలు చేయడానికో, ఎవరినో ఖండించడానికో, ఎవరినో విమర్శించడానికో కాదే కాదు, అది నీకు మాత్రమే. నువ్వు దాన్ని అపార్థము చేసుకున్నప్పుడు తప్పక నువ్వు న్యాయపీఠం మీదకి రావాల్సిందే. ఎందుకని అది నీతో మాట్లాడుతుంటే దానిని నువ్వు వేరే విధముగా అర్థం చేసుకుంటున్నావు. అది ఎవరికో అన్వయించబడాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ నీకు నీవుగా అన్వయించుకోవాలి. ఆ గడి యొక్క వాక్యము యూదుల యొద్దకు వస్తే యూదులు నమ్మాల్సింది పోయి, యూదులు విశ్వసించాల్సింది పోయి, యూదులు దానిని విమర్శన చేయడానికి, దానిలో తప్పులు వెతకడానికి, అసలు దాన్ని అంతేనా చూద్దామని ఎంతో గొప్ప గొప్ప నాయకులు తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. వాళ్ళు అంటున్నారు ఆ కాలం యొక్క వాక్యాన్ని విశ్వసించడానికి పోయి ఆ యాజకులు, ఆ లేవీలు, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులకు నిలబడి అంటున్నారు, నీవెవడు? ఏంటండి నీవెవడు?
హల్లెలూయా. యూదులకు అర్థమైంది, యూదులందరికీ ఒక విషయం తెలిసింది. ఎవరో ఒక వర్తమానికుడు యోర్దాను నది గట్టు మీద నిలబడి, ఆ బురదలో నిలబడి, నడు వరకు లోతులో నిలబడి, సర్వసంతానమా రానున్నటువంటి ఉగ్రత దినము నుండి నిన్ను తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఆమేన్. అదే ఒక వర్తమానాన్ని ఎవడో కేకలు వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ యొక్క స్వరము, ఆ యొక్క కేక నిత్యముగా దేవుని స్వరమే ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. నిత్యముగా యోర్దాను యొక్క గట్టు మీద వేసే కేక క్రీస్తే. ఆమేన్. ఎందుకంటే రాబోతున్నటువంటి ఆ శాపము నుండి, రాబోతున్నటువంటి ఆ ఉగ్రత దినము నుండి ఆమేన్. ఆమేన్. మలాకి ద్వారా దేవుడు పలికిన, మన మలాకి ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చుచున్నాడు అక్కడ. ఆమేన్. కనుక మీరు పోయి అది నిజమో కాదో తెలుసుకోండి. నిజమైతే వచ్చి మాకు చెప్పండి, మేము ఆయనను వెంబడిస్తాం. హల్లెలూయా. కానీ అది ఉగ్రత దినము యొక్క వర్తమానం. రానున్నటువంటి దేవుని కోపము నుండి తప్పించుకోవడానికి దేవుడు పంపిన ఒక తప్పించుకునే ఉపాయం. ఆమేన్. బాప్తిజం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలియా వర్తమానం ఏమైందో తెలుసా? ఆ దినములలో దేవుని యొక్క ఉగ్రత ప్రపంచం మీద కబలించబడడానికి ముందుగా సంఘము తప్పించుకోవడానికి పంపబడిన వర్తమానమే. ఆమేన్. మరి ఈ కాలం యొక్క వర్తమానము ఈ సేవకుడి నుండి వస్తుంటే, ఈ సేవల నుండి వస్తుంటే, ఈ పరిచయం నుంచి వస్తుంటే, మరి నీవు నమ్మక, విశ్వసించక దానిని గురించి విమర్శన చేయటం మంచిదేనా? నువ్వు తప్పించుకోవాలని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేశమును శపించుకున్నట్లు ఆ ఏలియా వాక్యము ఏం చేయబోతుంది? మలాకి గ్రంథం 4వ అధ్యాయంలోనికి మీరు వెళితే 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను, పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును తిప్పును. ఆమేన్. ఆమేన్. దేశమును నేను శపించుకున్నట్లు అతడు అనగా ఏలియా వచ్చి తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు తిప్పును. అయ్యో కొరాచీనా, అయ్యో బెత్సైదా, ఈ కడవరి కాలపు వర్తమానము మీ యొద్దకు వచ్చింది. కానీ ఆ వర్తమానాన్ని, ఆ వర్తమానకుడు మీరు అవమానపరిచారు. ఆ ఏలియా వచ్చి మిమ్మల్ని సరి చేయడానికి చూశారు. ఆ ఏలియా వచ్చి మీ అందరికీ రాబోతున్న దేవుని కోపం ఏంటో చెప్పారు. చెప్పలేదా? హల్లెలూయా. మరి ఈ కాలం యొక్క ఏలియా చెప్పలేదా? ఆమేన్. ఈ కాలానికి ఏలియా వర్తమానము లేదా? ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రావటం లేదా? దేవుని యొక్క ఆ ఉగ్రత భూమిని వణికింప చేయటం లేదా? ఇప్పుడు హల్లెలూయా. ఆ 7 మంత్రులు, ఆ 7 పాత్రలు, ఆ 7 తెగుళ్ళు, ఆమేన్. ఆమేన్. భూమి ఏ విధముగా మారబోతుంది, రాజ్యముల యొక్క పరిస్థితి ఎలాగా మారబోతుంది, దేశాల యొక్క పరిస్థితి ఎలాగా మారబోతుంది, సంఘాల యొక్క పరిస్థితి ఎలాగా మారబోతుంది,
గ్రహించలేదా? ఆమేన్. రానున్న దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడానికి బుద్ధి చెప్పే వాక్యమే, వర్తమానమే ఈ కాలం యొక్క విలియం బ్రెన్హం యొక్క పరిచర్య. ఆమేన్. Can you believe? దాన్ని నమ్మలేవా? ఈ కాలం యొక్క ఏలియా హెచ్చరిక చేస్తున్నాడు. మొదట హెచ్చరిక, అటు తరువాత తీర్పు. హెచ్చరిక వర్తమానం. ఏలియా రంగు మీదకి వచ్చాడంటే అది ఒక హెచ్చరిక. ఆమేన్. ఏమైంది ఆ హెచ్చరిక? దేవుని యొక్క కోపము రానుంది. ఆ 7 పాత్రలు, ఆ 7 తెగుళ్ళు. ఆమేన్. ఆమేన్. ఆ మృగము యొక్క ముద్ర, సంఘముల యొక్క సమైక్య, ఐక్యత, దేశముల యొక్క విచ్ఛిన్నత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుల్లో ఉన్నటువంటి మానవత్వం నశించిపోవటం, దైవత్వాన్ని పూర్తిగా మనుషులు వ్యక్తముగా మార్చటం, పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని కాలవది. ఆమేన్. గొప్ప అపాయకరమైన కాలంలో సంఘము జీవించుచున్న దినాల్లో హెచ్చరిక. ఆమేన్. నువ్వంతా బాగుంది, అంతా నెమ్మదిగా ఉంది, ఇది వరకటి కన్నా ఇంకా ఇది వరకు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అనుకుంటూ నీవు ఆమేన్ ఆమేన్. నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నటువంటి ఈ తరుణములో హెచ్చరిక. ఆమేన్. విమర్శన దినమునందు ఓర్వదగినదిగా ఉండుట. ఈ హెచ్చరికలను జాగ్రత్తగా తీసుకో. మనం ఎలా మారిపోయాం తెలుసా? మీ అందరికి తెలుసా? రెగ్యులరైజేషన్ అన్ని కూడా మామూలుగానే అయిపోతుంది. అన్ని కూడా మామూలుగానే ఉన్నాయి. అంతేనా కదలో? నిన్నెట్టుందో ఇవాళ కూడా అట్టగా ఉంది, మొన్నెట్టుందో ఇవాళ కూడా అట్టగే ఉంటుంది, రేపు కూడా అట్టగే ఉంటుంది. కనుక నేను నిన్నటి దినాన పాపం చేశాను, ఇవాళ ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నా, రేపు ఇంకా మెరుగైగా చేస్తాను, నాకేం కాదు. ఎందుకని? ఏం జరగలేదుగా. హల్లెలూయా. హల్లెలూయా. కానీ సంఘమా జాగ్రత్తగా ఉండు. ఆల్రెడీ ఏలియా వర్తమానం నిన్ను ప్రతి దినం హెచ్చరిక చేస్తుంది. ఆమేన్. ప్రతి గృహ కుడికలో నిన్ను నీతో హెచ్చరిక చేసి మాట్లాడుతుంది. ప్రతి సంఘ కుడికలో నీతో హెచ్చరిక చేసి మాట్లాడుతుంది. లేకపోతే మైదానం కుటుంబంలో నీతో కలిసి నీకు హెచ్చరిక చేస్తుంది. సంఘమా వధువా, నువ్వెక్కడ కూడి నిలబడుతున్నావో ప్రతి స్థలంలో ఆ ఏలియా యొక్క వాక్యము నిలబడి నీకు హెచ్చరిక చేస్తుంది. ఆమేన్. ఏంటో తెలుసా? జాగ్రత్త, విమర్శన దినమునందు నీవు తప్పించుకోవాలి. ఆమేన్. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడిన తర్వాత మొదట హెచ్చరిక అడ్డు, తర్వాత తీర్పు పరిశుద్ధాత్మయే. ఇంకా ఆయన నిలబడినప్పుడు ప్రతి దినము యొక్క వాక్యాన్ని ఆయన తీసుకుంటాడు. నీకుతో ఏ మాటలైతే సెలవిచ్చాడో ప్రతిదీ నీకు వినిపిస్తాడు. ఇక బ్రదర్, నువ్వు ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు నీతో నేను అలాగా మాట్లాడలేదా? ప్రభువా, ఎప్పుడు మాట్లాడావు? నువ్వు మైలవరం వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడలేదా? కుటుంబక్కలు వచ్చినప్పుడు నీతో మాట్లాడలేదా? విజయవాడ వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడలేదా? నాయకుడు వెళ్ళినప్పుడు నేను నీతో మాట్లాడలేదా? నమ్ముడు వెళ్తే నేను నీతో మాట్లాడలేదా? లేదా ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఈ స్థలంలోకి వెళ్ళినప్పుడు నీతో మాట్లాడలేదా? నీతో కలిసి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నేను నీతో సహవాసం చేయలేదా? ఆమేన్. ఎప్పుడు ప్రభువా? నాకేం గుర్తు రావట్లేదు ప్రభువా.
నీతో ఆయన ఎలా మాట్లాడాలి? సేవకుని ద్వారా. నీ సేవకుడు ద్వారానే మాట్లాడాలి. ఆమేన్. నీ ఎదుట నిలబెట్టిన సేవకుడే విమర్శించేటువంటి వాక్యం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. ఆ రోజున వాళ్ళు అడుగుతున్నారు. ఆయన అన్నాడు, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టారయ్యా, నేను తప్పికతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారయ్యా, నాకు బట్టలు లేనప్పుడు మీరు బట్టలు ఇచ్చారయ్యా, చెప్పులు లేనప్పుడు చెప్పులు ఇచ్చారయ్యా, నూనె లేనప్పుడు నూనె ఇచ్చారయ్యా. అవునా? బట్టలు ఎప్పుడు ఇచ్చాము, నూనె ఎప్పుడు రాచాము, తల ఎప్పుడు తురిగాము, ఆకలి ఎప్పుడు వేసింది, దాహం ఎప్పుడు వేసింది? అసలు ఈ సంగతి కానీ తెలిస్తే మొత్తం మా ఇల్లు పానంత ఏడా కూర్చుని వాళ్ళంగా ప్రభువా. సంగమా, ఈ అల్పులైన ఈ నా సహోదరులలో అది ఎవరికి చేసినది నాకు చేసిన. ఆ కాలం యొక్క ఏలియా యోహాను ఒక అల్పమైన సేవకుడు. ఆహాబు ఎదుటలో ఏలియా ఒక అల్పమైన సేవకుడు. యెజబెలు ఎదుట నిలబడినటువంటి ఆ సేవకుడు చాలా చిన్న వ్యక్తి. ఆమేన్. ఆమేన్. యోర్దాను నదిలో నిలబడి మాట్లాడుతున్నటువంటి సేవకుడు ఒక అల్పుడు. మీ ఎదుట నిలబడి మాట్లాడుతున్నటువంటి పాస్టర్ జోసెఫ్ తమ్మి ఒక అల్పుడు. ఆమేన్. ఈ వర్తమానమును ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళందరూ అల్పులే. ఆమేన్. ఈ అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసినట్లయితే అది నాకు చేసినట్లు. ఆమేన్. సార్, నువ్వు చేయాలంటే ముందు వినాలి. నువ్వు ఆ మనిషిని నువ్వు అర్థం చేసుకోకపోతే, నువ్వు ఆ చిన్న మనిషిని నువ్వు గ్రహించకపోతే, ఆ చిన్న వ్యక్తి నువ్వు పట్టించుకోకపోతే, అతని నుండి వచ్చేటువంటి వాక్యము ఏంటో నువ్వు గ్రహించకపోతే, దానివల్ల నష్టపోయేది నువ్వే. మన పాస్టర్ గారట, మన పాస్టర్ గారే అట్టగా చెప్తాడు, నిజం అట్టగా చెప్తాడు. ఆమేన్. యోహాను ఎవరికి ప్రవక్త తెలుసా? కేవలం యూదులకే కాదు, ఆ యూదా దేశాన్ని పరిపాలిస్తున్న రోమ సామ్రాజ్యానికి కూడా ప్రవక్త. ఆమేన్. ఆ యూదాను పరిపాలిస్తున్న హేరోదు కూడా ప్రవక్తే. ఆమేన్. హేరోదియాకు కూడా ప్రవక్తే. ఆమేన్. 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 ఆ కాలమిక లేవి కూడా తన ప్రవక్తే. ఆ కాలమిక యాజకుడు కూడా ఆయన ప్రవక్తే. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా ఆయన ప్రవక్తే. ఆమేన్. 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 ఆ కైపాకు ఆ ప్రధాన అర్చకులు కూడా వారందరూ ఆ ప్రవక్త మాట వినవలెను. లేకపోతే కొట్టివేయబడతారు. వాడవలేడు దేవుడిక, ఓర్చుకోలేడు. ఇప్పటి వరకు ఓర్చుకుంటుంది ఏదో తెలుసా? నీకు ఆయన వర్తమానం చెబుతూ ఓర్చుకుంటున్నాడు. ఇక వర్తమానం కానీ వర్తమానికుడు కానీ నమ్మకపోతే వాడవలేడిక. ఆమేన్. హల్లెలూయా. ఒకడు ఇశ్రాయేలీయుడు వాగ్దాన భూమిని సంపాదించుకునే ఆ సమయంలో శత్రువులతో యుద్ధము చేసేటువంటి ఆ ఘడియలో, వింటున్నారా? ఆమేన్. పక్క వాళ్ళు పిలిస్తే వెళ్ళాడు. స్త్రీలందరూ వచ్చి పూలహారతులు బట్టి భూదండలు మాలలు వేసి, మేము పెద్ద పండుగ చేసుకుంటున్నాము, మా పండుగకి మీరు గెస్ట్లు, మీరే మాకు అతిథులు, మీరు రావటం మాకెంతో ఘనము, హల్లెలూయా హల్లెలూయా అని స్వాగతం కార్డు ఇచ్చి చేతులు పెట్టారు. ఎవరైనా
సంఖ్యాకాండము 12వ అధ్యాయం. గుర్తున్నాయా లేఖనాలు? మరి మాటలాడడం లేదు. సంఖ్యాకాండము కదా అదేనా? అసలు ఆమె గుర్తుంది అదేమన్నా? సారీ, సంఖ్యాకాండం 25వ అధ్యాయం. షిత్తీములో యెహోవా సైన్యము దిగి ఉండగా మోయాబు రాండ్రందరూ రాలేదా? ఆ మోయాబు స్త్రీలందరూ కలిసి ఆమె కులుకుచు వయ్యారాలు చూపుతూ యెషయా గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటున్నాను. వాళ్ళు ఎలా వస్తున్నారో దొరుకు ఒకసారి. యెషయా గ్రంథం 3:16 చూద్దాం. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి అంటే వీళ్ళందరూ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. వాస్తవానికి ఇది వారి యొక్క నడక కాదు. అర్థం పెద్దలు నేర్చుకుని వచ్చారు. వీడికి ఎవరు నేర్పాడు? వీడికి తెలిసిందల్లా యెహోవా మార్గములో నడవటం. అందుకనే 128:1 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీకు ధన్యత ఎక్కడుంది? ఆయన మార్గంలో నువ్వు నడిచినప్పుడు. ఆయన మార్గంలో నువ్వెక్కడ నడుస్తావు? ఆయనే నడుపుతాడు. నీ ముందర నడుచు యెహోవాను నేనే. నువ్వు ఆయన మార్గంలో నువ్వు నడవాలంటే ఎలా పెడా నడిస్తే కుదరదు. ఎంత అనుకుంటే అట్ట వచ్చేస్తే కుదరదు. ఈ మాదిరి ఇట్లా పోతే పోతావు అని అనుకోవడం అవివేకం. నువ్వు తప్పక ఆయన ప్రకారం జీవించాల్సింది. నీ ముందు ఆయన ఎందుకు నడుస్తున్నాడంటే నీకు చేత రాదు. నీవు తప్పుడు నడక నడిచే వ్యక్తివి. నువ్వు వయ్యారాలు వణికించుకుంటూ నడిచే వ్యక్తివి, కులుకుకుంటూ నడిచే వ్యక్తివి. ఎందుకంటే వాడు బుద్ధి లేని వాడు నేర్పిన ఆ నడకే నీకు వస్తుంది తప్ప యెహోవా నడిపిన నడక నీకు రావటంలా. ఎలా మార్చగలుగుతాడు ఆయన? చాలా మంది అంటారు, మాకండి మా పాస్టర్ గారండి మాకు అక్కడ ఇట్ట నేర్పాడండి, మాకు అట్ట నేర్పాడండి, మేము ఒట్టగా నేర్చుకుంటామండి. అయితే పో అక్కడికే. కానీ ఏలియా వర్తమానం ఇలాగ నేర్పుతుంది. ఈ గడి యొక్క వాక్యము ఇలాగ నేర్పుతుంది. వాక్యానుసారముగా ఎలా జీవించాలో అది ఎలా చాలిస్తుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని దానితో నువ్వు నడవాలా. ఏంటి మీ పాస్ గారు అంటే చెప్తున్నాడా? మరి అంటే కాదు, మా పాస్ గారు ఎవరు చెప్తున్నాడు? ఇది ప్రకారం ఇట్లా చేయాలి. సత్యమాత నీకిచ్చినటువంటి సేవకుని మాట ప్రకారం నువ్వు నడవకపోతే మిగిలేది సావే. ఎందుకని? నీకు నడవటం జాతరాలా? ఆడెవడో చెప్పిన దాని ప్రకారం ఆడెవడో ఎక్కించిన సెలైన బాటలు కట్టుకుని తిరుగుతున్నావు తప్ప నీ సేవకుడు ఇచ్చినటువంటి వర్తమానాన్ని నీ మీద పెట్టుకుని వెళ్ళటం. ఎంతమందికి అర్థం? సెలైన బాటల కన్నా రక్తం బాటలు బాగుంటుంది, కానీ అది బాగా ఎక్కేద్ది, కానీ అది నెమ్మది ఎక్కుతుంది. అది 4 సుక్కలు ఒకసారి పడితే సెలైన బాటలు రక్తం సుక్క 3 పడవచ్చు లేదా పడవచ్చు. నెమ్మదిగా పడుతుంది. ఆలస్యమైనంత మాత్రం నేను కంగారు లేదు, కానీ అది క్రమంగా శరీరంలో అమర్చబడుతుంది. ఈ సేవకుడు ఏం చెప్తున్నాడు దాని ప్రకారం నడవాలి తప్ప
మరొక వ్యక్తి మాటను గారు నువ్వు పట్టుకున్నావా తెచ్చావే. విమర్శన దినమందు ఇక ఆయన వారవులే. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది కారణం? ఆమేన్. వారికి ఒక ప్రవక్త ఉన్నాడు ఇశ్రాయేలుకి, మోషే. మోషే నాయకత్వంతో వారందరూ నడవాలా. ఆమేన్. సారా వివాహము లేకపోతే పెద్ద పండుగ లేకపోతే ఆ ఉత్సవం లేకపోతే ఆ పూదండలు అవన్నీ వ్యవహారాలన్నీ తీసుకొచ్చి ఆ కార్డును తీసుకొచ్చి ప్రవక్త మోషేకి ఇవ్వచ్చు కదండి. మరేమో మోషేకి ఇవ్వచ్చుగా కార్డు, వెల్కమ్ కార్డు. మోషేకేంటో తెలియకోకుండా రహస్యంగా మూల వచ్చేసేసి మీరు వచ్చేది చాలంటే ఆయన చెప్తారు. అసలు మేము వచ్చిన సంగతి కూడా తెలియకూడదు. సీక్రెట్ ఇన్విటేషన్. నువ్వు ఏ బొక్కలో నుండి మాట్లాడుతున్నా దేవుడు తీసుకొస్తా. ఆమేన్. రెక్కలు కలిగినది సమాచారమును మూసుకుని వచ్చు. ఆమేన్. అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? ఇశ్రాయేలు యొక్క మూలలో ఎక్కడో చిన్న కన్నం పెట్టింది. తెలుసుకోలేనంత అవివేగా దేవుడు. సారా మోయాబు రాజులందరూ కూడా వచ్చి ఎవరికి స్వాగతం చెప్పాలా? అసలు ఎవరు కలవాలా? వచ్చి మరి ఎవరు కలిసేది? 25వ అధ్యాయం సంఖ్యాకాండం. ఇశ్రాయేలు శిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో సార్ ఎవడు వీకో వాడికి తెలుసు. దయ్యం గారికి ఎవడు వీకో ఎవడ బలహీనుడో వాడికి తెలుసు. వాడు బలవంతుడితో మాట్లాడు డైరెక్ట్ గా వచ్చి. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడొచ్చుగా. ఒక బలహీనురాలతో మాట్లాడడం ఏంటి? నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు రా, కూర్చుందాం. హల్లెలూయా. బలహీనుల మీద బాంబులు వేస్తే వాళ్ళు పతనం అయిపోతారనేగా, ఛద్రభద్ర అయిపోవాలనేగా. కానీ దేవుడికి తెలుసు వాళ్ళేనా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. నిజంగా మోయాబు అంటారు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలా కదా? ఆమేన్. నీకేం డౌట్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలా? సంఘపరంగా నీకు ఎవరైనా మాట్లాడాలంటే ఎక్కడికి రావాలా? నీ దగ్గర రావడం ఏంటి? కూర్చున్నా మాట్లాడదా. మోషే మీద ఎన్ని పితృలు చెప్పుకుంటాడు వాడు. ఇప్పుడు చెప్పకపోతే నమ్మ చెబితేనేగా. అసలు వీళ్ళింటికన్నా వీళ్ళు కూడా అదే ప్రకారం ఉండాలిగా. అసలు మోషే నమ్మిన లేని వీళ్ళు అసలు ఎవరు? బ్యాచ్, బలహీనమైన బ్యాచ్ మోషే నమ్మిందేనా? మోషే నమ్మితే వాళ్ళు చెప్పే మాట ఏమై ఉండాలి తెలుసా? మాట్లాడుతున్నా తెలుసా? మా ఇంటికి వచ్చారండి సార్. అసలు మేము ఒక సంఘంలో, మాదొక సంఘము, మాదొక సైన్యము, మాదొక రాజ్యము, మాదొక కుటుంబము. మా కుటుంబం పెద్దన్నాడండి. పదండి అక్కడికి వెళ్ళేవాళ్ళు సార్. తెలియకోకుండా నేను హీరోని అనుకున్నారా? చెప్పారా? చెప్పారట్టగా. పెద్ద గజమాలు తీసుకొచ్చి మెల్లైతే కింద పడిపోయాడు. అత్తర బాటలు తీసుకొని
దెబ్బకి ఐగుప్తులో విన్నావురా, చూసావురా, ఇట్లాంటి వాసన మళ్ళీ కనపడింది. వాడు ఎన్ని ఆశలేస్తున్నాడు, ఎంత భ్రమపరుస్తున్నాడు, ఎంత నటిస్తున్నాడు, ఎంత ప్రేమ తెలియట్లేదు. నేను తక్కేస్తున్నాడని, తెలియడం లేదు నీ భక్తి హీనతలోకి వెళ్ళి తీసుకెళ్ళిపోతున్నాడని, తెలియడం లేదు నిన్ను మోసం చేస్తున్నాడని, తెలియడం లేదు నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడో ఎగరేస్తున్నాడని. యూదులు ఆడెవడో పంపించడం కదా, యూదులే రావచ్చుగా యోహాను దగ్గరికి. యూదులు యాజకుని పంపించడం ఎందుకు, లేవీని పంపించడం ఎందుకు? మధ్యవర్తులతో పనే ఉంది. ఏది తేడా లేనప్పుడు, ఏ అలమరిక లేనప్పుడు, నీలో తప్పు లేనప్పుడు, నీలో బలహీనత లేనప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఆ వాక్యాన్ని తెలుసుకోవచ్చుగా. మనకి ఈ తూ బ్యాచ్ మనకి వాళ్ళకి కానీ వాడు మోసం చేసేవాడు. వాడు ఎప్పుడు మారడు. ఆ మారని వాడిని నువ్వు ఇంట్లో పెట్టుకుంటే అసలు నువ్వెవరివి? ఆ మోయాబురాన్ని నువ్వు ఇంట్లో పెట్టుకుంటే వీడెవడండి? ఇశ్రాయేలీయుడేనా? దొంగ. అందుకనే వాక్యం చెప్తుంది, వాక్యం యేసుక్రీస్తు యొక్క ఆత్మ స్వయంగా చెప్తుంది ప్రార్థన గ్రంథంలో, వాళ్ళు దొంగ అపోస్తులు. యూదులు కాకయే తాము యూదులు అని చెప్పుకుంటున్నారంట ప్రకటన గ్రంథం. ప్రకటన ఎన్నో సంఘకాలం అది? చూడగలుగుతారా? 2:14. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉంది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. సార్, నువ్వు ఒక విశ్వాసివి. వాక్యం జరుగుతున్నప్పుడు వాక్యం సహవాసములో ఉన్న వ్యక్తి అయితే తాగుబోతులతోనూ తిరుగుబోతులతోనూ అవిశ్వాసులతో కూర్చుంటావా? నువ్వు ఒక పరిశుద్ధులవైతే ఎలాంటి వారితో నువ్వు ఉంటావు? ఎలాంటి వారితో నీ యొక్క సహవాసం ఉంటుంది? మరి నువ్వు ఎవరితో ఉన్నావు? నీ క్యారెక్టర్ ఏంటి తెలిసిపోయే. నువ్వు చేసినంత మాత్రం జరిగిపోతావు. నీ సహవాసము చెబుతుంది నీలో ఉన్న ఆత్మీయ స్థితి ఏంటో. ఎలా వచ్చుకోగలుగుతాడు దేవుడు? తప్పక విమర్శన దినమందు నిన్ను నిలబెడతాడా? నీ మీద తప్ప ఒకటే. ఆడికి అసలు బుద్ధి జ్ఞానం ఉందంటే వదిలేను. అసలు విగ్రహాలకు బలి ఇచ్చిన వాడు తిందాంరా, ఏం కాదురా అని చెప్తే అర్థం ఏంటంటే అన్నిలతో సహవాసం కాదా చెప్పాడు. అసలు మనందరం కలిసి ఒకటే మార్చుతున్నామా? ఏంటి నువ్వు గోడు మార్చేది? నువ్వే ఎప్పుడో మారిపోయావు. జాగ్రత్తం చేసే ఆత్మ అంటాడండి. జాగ్రత్తం చేసే ఆత్మది, ఒక వ్యభిచారపు ఆత్మది, సొల్లుగౌలు చెప్పే ఆత్మది,
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోచుకుంటాడు ఆయన. మోయాబు రాజులకు అవకాశం ఇచ్చాడంటాడు. ఎవడయ్యా? వ్యభిచారా కాదా? అసలు అందరూ ఎవరు? వాళ్ళు ఇచ్చారు. ఎవడు తప్పించాడు? వాడికి ఒక ప్రవక్త ఉన్నాడు. బిలాము అనే ఒక ప్రవక్త. చూడండి రా బాబు, ఎంత ఖచ్చితంగా వారి యొక్క ప్రవక్త మాట వాళ్ళు వింటున్నారు. బుద్ధి పడుతుంది మీకు. ఈ కాలం యొక్క వాక్యాన్ని మీరు నమ్మటం లేదు, కానీ వారి యొక్క అబద్ధ ప్రవక్తను వాళ్ళు ఖచ్చితంగా నమ్మి వాడు ఏం చేయమన్నాడు వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని పోతున్నారు. బుద్ధి జ్ఞానం లేకుండా తిరుగుతున్నాం. వాడు ఏది చెబితే వాళ్ళు తూచే తప్పకుండా చేస్తున్నారా? మగోళ్ళు కాదు, ఆడోళ్ళు చేస్తున్నారు. ఆ ప్రవక్త మాట ఆడది చేస్తుంది. గోడి నువ్వేం చేస్తున్నావు? ఇవాళ వరకు నీకు మార్గమే రాలేదుగా, ఈ గది వరకు మన మనిషి రాలేదు. ఇంకా ఈ క్షణం వరకు కూడా ఇంకా నీ కుటుంబాన్ని కట్టుకోవడమే చేత కాలేదు కనుక అది వర్తమానం. నువ్వు ప్రవక్త మాట విన్న వ్యక్తివేనా? బ్రదర్స్, మీరు ప్రవక్త వాక్యాన్ని ప్రకారం జీవించే వ్యక్తులేనా? ఆ వాక్యాన్ని ప్రకారం నడిచే వ్యక్తులేనా? ఆడోళ్ళు పని చేస్తున్నారయ్యా. దేవుని సంఘాన్ని పాడు చేయడానికి వాడు వాడుకున్న ఆయుధం ఆడాడు. మరి నీ స్థితి ఏంటి? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ పరిస్థితిని అర్థం చేసుకో. విమర్శన దినం రోజులు బలైపోతా. ఇక నీకు ఎవడు ఏం చేయడు. అందుకని దేవుడే చేసేది. నేను ఎవరేం అంటలేదుగా. అంటున్నారా? అనరు. ఎందుకని? అనేవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు వాడు నమ్మకమైన వాడు, సత్యములకు సాక్షి. నువ్వు ఏ దేనికైతే ఆమె చెప్పావో ఆమె వాడు ఆ రోజు నిలబడతారు అక్కడ. దేనికి ఆమె ఏం చెప్పేవో అడుగుతాడు. మోయాబురాజుతో కలిసిపోయా. మోయాబురాజుతో కలవాలి. నీకు అసలు దిమా ఖరాబ్ అయిందా? నీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు నువ్వు ఏ క్రమంలో ఉన్నావు? నువ్వు ఏ వరుసలో ఉన్నావు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? నీ యొక్క అంతం ఏంటో నీకు తెలిసి వెళ్తున్నావా లేదా? నీ గోల్ ఏంటి? నీ డెస్టినీ ఏంటి? నీ లక్ష్యం ఏంటి? నువ్వు దేనికోసం ఇక్కడ నిలబడ్డా? ఇశ్రాయేలు యొక్క గోల్ ఏంటి? ఇశ్రాయేలు దేని కొరకు నడుస్తున్నారు? వారి యొక్క లక్ష్యం ఏంటి? వాగ్దానము చేయబడినటువంటి భూమి. అది కొరకే కదా శ్రమల్లో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి మరింత శ్రమ పడుతూ ముందుకు పోతుంది. ఆ శత్రువు యొక్క గమనిని స్వాధీనపరుచుకోవాలనే కదా. శత్రువుకే మళ్ళా నువ్వు చోటిస్తే నువ్వే స్వాధీనపరుచుకుంటా. సార్ నీతో అవసరం ఉంది కానీ లాలన చేసే మాటలు చెప్పి నేను గురిని కొట్టించి నీతో ఉంటున్నాడు. నువ్వు గట్టిగా నిలబడి గెలవదంటే వాడు ఎక్కడికి వెళ్ళాలో అప్పుడు వెళ్తాడు. నువ్వు అవకాశం ఇచ్చినంత చెప్పు నీ చుట్టూ తిరుగుతాడు. అమ్మ నువ్వు నీకు అవకాశం ఇచ్చినంత కాలం నువ్వు అవకాశం ఇస్తే ఫ్రీ బోర్డింగ్
ఫ్రీ ఫుడ్ మొత్తం అంతా ఖాళీ చక్కగా ఉంది, నాకు బాగుంది. 4 మాటలు చెప్పేసి నేను జోకొట్టయితే నా పబ్బం గడిపేసుకుంటాను లేదా? నా పబ్బం గడిపోడు కానీ నీకేం చెప్పాలి ఇప్పుడు? నేను నయ మాటలు చెప్పాలిగా. నాటి పేరే నారాయణ చేసిగా మాటలు. ఈ మోయాబురాలు ఏం చేస్తున్నారు ఇశ్రాయేలీయులు? ఇప్పుడు వీళ్ళు నాయ మాటలుగా చెప్పేది బొబ్బ పెట్టడానికి. ఇంకా ఎందుకు ఏం పోగొట్టుకున్నారు వాళ్ళమ్మా? అక్కడెక్కడో మూలం జరిగిన విషయం ప్రవక్త తెలియలా? కనీసం చెప్పా పెట్టుకోకుండా, ఎప్పుడొచ్చారు కూడా తెలియకోకుండా సీక్రెట్ గా చేసేశారు. కానీ ఒక్కొక్కడు బయట లాగాడు. మోషే ఊరుకున్నాడా? మళ్ళీ భయపెచ్చాడు. మళ్ళీ ఎన్ని రంకులేశాడు తెలుసా? అప్పుడు వారవలేని వాడు ఒకడు. మోషే సహించలేక కోపం తట్ట కూర్చుని యెహోవా సమాజం ఎదుట, మందిరం యొక్క సాక్ష్యం ఎదుట కూర్చుని అలాగా కోపంతో నలిగిపోతుంటే ఫినెహాస్ అతని పేరు. వెంటనే మోషేలో ఉన్నటువంటి వారవలైన ఆత్మ ఫినెహాసులోకి వెళ్ళగానే ఫినెహాసు నరికి అల్లెంతో పొడిచి పారేశాడు. నువ్వు చేసిందే తప్పు, మళ్ళీ చేసింది తప్పు, మళ్ళీ మా ఎదుటికే వచ్చి మళ్ళీ మా ఎదుటి నువ్వు యాసలేస్తుంటే మోషే అలా కూర్చున్నాడండి. కానీ మోషేలో ఉన్న ఆత్మ ఫినెహాసులోకి వెళ్ళిపోయింది. కానీ అది వారవలేని ఆత్మ దేవుడు. మోషే ఏం చేయలేని ఒక నిస్సహాయస్థితిలో కూర్చుని ఆలోచన చేస్తుంటే దేవుడు మరొకరు లేపి ఆశించాడు. అందుకని ఫినెహాసుకి చాలా గొప్ప ఉన్నతమైన మంచి ఔన్నత్యం దేవుని ఎదుట అతనికి కలిగింది. నువ్వు అలా చూసుకుని అలా సరిపెట్టేది నీకే పడద్దే. నువ్వే హెచ్చరించాలా, అయ్యా నీకు వందనాలు, నీతో మాకు సంబంధం లేదని పంపించాలా. మరొక అవిశ్వాసం. నువ్వు చాలా దిగకూడదు. నువ్వు ఎంత వరకు ఉండాలి అంతవరకు పంపించాలా. లేకపోతే దేవుని ఆత్మ రెచ్చిపోతాయి. హల్లెలూయా. ఆ మోయాబు రాజు వెళ్ళిపోయిన తర్వాత, వీళ్ళంతా పాడైపోయిన తర్వాత యెహోవా ఆత్మకు కోపం రాలేదా? నువ్వు అనుకుంటున్నావు ఒక్కటి మా వరకు అనుకుంటా. లేదు, అందరికి పట్టింది అది. ఆ నిశ్వాసన అందరికీ పట్టింది. ఆ చెడు విధానం అందరికీ వచ్చింది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నా పక్కదానికి మా ఇంట్లో ఉన్నాము, మాతో ఉన్నాను అనుకుంటున్నావు. కాదు, సంఘానికి మొత్తం పట్టింది అది. వారవడు ఆయన. సరి చేసుకోండి ఇప్పుడైనా, క్రమపరచుకోండి ఇప్పుడైనా. విమర్శలు ఎన్ని సూచనలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆ కొరాజీనాలో, ఆ యొక్క బెత్సైదాలో ఒక్క సూచనకి వాళ్ళు మారుమనసు పొందారా? ఎన్ని అద్భుతాలు చూశారు, మారుమనసు పొందారా? ఆమేన్. వారి ఎదురే కదా ఎన్నో కార్యాలు జరిగించాడు ఆయన. వాళ్ళ ఎదుట కన్నా సొదొమలో చేస్తే ఆ ప్రజలు మారేవారు. ఆ విమర్శన దినమందు మీ గతి కంటే వాళ్ళ గతి ఓర్చుకునేటట్టుండేది. బహుశా అక్కడ జీతాలు వాళ్ళు బయటపడేవాళ్ళేమో.
అంటే ఎంతగా లోతు దినాలే చెడ్డ దినాలు అనుకుంటే లోతు ప్రజలే లోతు ఉన్నటువంటి ప్రాంతము ఆ సొదొమ గొమొర్రావే గొప్ప భయంకరమైనటువంటి పాపంలో దేవుని ఎదుట గొప్ప నిందను తీసుకొచ్చే పరిస్థితి ఉందనుకుంటే ఇది బస్ కదా బెత్సైదా కొరైజా కొరాజీనాలు మరి మించిపోయి ఉన్నాయి. సారెమల బెత్సైదా కొరాజీల కంటే ఈ అంత్య దినాల్లో ఉన్న సంఘాలు, ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి రాజ్యాలు, ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి సమస్తము కూడా చాలా 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 దేవునికి ఉగ్రతను రేపేటట్టుగా మారిపోయి. ఆమేన్. కారణం ఏంటి? వారు ఆ దేవుడు పంపిన మనిషిని లెక్క చేయటంలా ఫస్ట్ పైకి షో చేస్తున్నారు వాళ్ళు, కానీ ఆయన చెప్పే మాట ప్రకారం వారు నిలబడటం లేదు. దేవుడు తీసుకునేది ఆ సేవకుడిని ఇచ్చే మాటనే. హల్లెలూయా. హల్లెలూయా. సొదొమకు ప్రవక్త ఎవరు ఇప్పుడు? అబ్రహాము. అవును. ఇశ్రాయేలుకు ప్రవక్త ఎవరు ఇప్పుడు? యూదులకు ప్రవక్త ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు. ఈ అంత్య దినాల్లో ఈ కాలానికి ప్రవక్త ఎవరు? విలియం మ్యారియన్ బ్రహ్మ. ఆమేన్. నమ్ముతావా? ఆమేన్. క్రమం ఉందా అసలు? మారు మనసు తగిన జీవితాలు ఉన్నాయా? మోయాబరాళ్ళతో ఇంకా మన వ్యవహారాలు జరుగుతుంటే మారు మనసు ఆడవుతుంది. వాళ్ళు వయ్యాలను ఒలికించుకుంటా గ్లాసులు పెట్టి నువ్వు తాగి తక్కువ తాగుతావేమో, నన్ను ఎక్కువ తాగెత్తుంటే నీకు పండగగా. హల్లెలూయా. నేను అంత అత్తగత్తంగా చూస్తున్నారంటే అర్థం చేసుకోవాలి నువ్వు. నీకు సమాధే. నీతో అంత చక్కగా మాట్లాడుతున్నారు, మరి మాతో కూడా అట్టగా మాట్లాడొచ్చుగా. హల్లెలూయా. హల్లెలూయా. మాతో ఒకలాగా మీతో ఒకలా మాట్లాడతారంటే ఒకే వ్యక్తి. అబ్బో, అయితే ఏదో తేడా ఉంది. నమ్ముదామా? ఆమేన్. ఇది ఆఖరి కూటం. దిస్ ఇస్ మై లాస్ట్ మెసేజ్. మరి నీకిది? ఇది లాస్ట్. నేను నా విధానం ప్రకారం, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారం ప్రకారం నేను మాట్లాడకపోతే, నేను దేని కొరకు నేను దాని గురించి నేను నీకు తెలియపరచకపోతే నేను విమర్శలో నిలబడాలి. ఈ మాట ప్రకారం నువ్వు నిలబడితే నువ్వు కూడా నిలబడవేక. ఆమేన్. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదురు కాదు, క్రీస్తు కృపా సింహాసనం మీద కూర్చో. ఆమేన్. మనకు ఆ సింహాసనం కావాలి, కానీ ఏ సింహాసనం? తీర్పు సింహాసనం వద్దు. ఐ హేట్ తీర్పు సింహాసనం. మనం అసహించుకుంటున్నాం. ఆమేన్. కృపా సింహాసనమే కావాలి. ఆమేన్. దేవుడు కృప కలిగిన వాడిగా ఉన్నప్పుడే మనకు అవసరం. ఆయన తీర్పు చేర్చడానికి కూర్చుంటే మనకి ఆయన కనపడడం, ఆయనకి మనం కనపడడం. ఆయన దేవుడు అయిపోతాడు, మనం పాపలం అయిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంగమా, బహు జాగ్రత్త కలిగి జీవించండి. వీఆర్ టోటల్లీ ఎట్ ఎండ్ టైం. ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ యొక్క అంచులో మనం జీవిస్తున్నాం. ఎక్కడమ్మా? అంచులో. ఆయన యొక్క రాకడ దినం యొక్క అంచులో ఉన్నాం. కనుక సంచులేసి తిరగొద్దు. సంచులేసి తిరిగితే పరిస్థితి ఏంటి? అంచులో ఉన్నాడు, సంచెట్టును తిరిగితే ఏంటంటే జాగ్రత్త సుమా. ఆమేన్. నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో. దేవుడు నీ ఎదుట ఎన్నో 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 సూచనలు, మేలులు, ఎన్నో కార్యాలు చేశాడు. వాటి వైపు నువ్వు తిరిగి
అవి ఎందుకు చేశాడని గ్రహించి ఆయన చెబుతున్న మాట ప్రకారం మనం పోదామా? ఆమేన్. లేక సొదొమ గొమొర్రాలను బట్టి గతికి కంటే కొరాజీన బెత్సయిదా కంటే ఈ అంత్య దినాల్లో జరగబోతున్న తీర్పుకి మనం పాత్రలో అవుదామా? కృపకు పాత్రలో అవుదామా? లేకపోతే విమర్శలకు పాత్రలో అవుదామా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకో. ఇదే ఆఖరి సమయం నీకు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా యెడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా యెడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. Glory. Hallelujah. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలు నెమ్మది కలిగే వరకు. భారము మోసి ఆసటగా నిలిచి ఆదరించి, స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా యెడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
నిజముగా ప్రభువా మాకు ఏ తెగులు సమీపించకూడదని, ఏ కీడు కూడా మాకు దరికి చేరకూడదని, కలిగే ఆపదలన్నిటిలోంచి మమ్మల్ని రక్షించాలని, మా ఆత్మలకు నెమ్మదిని ఇవ్వాలని నిజంగా నీకున్న గొప్ప ఆ బాధ్యతను బట్టి నీకు స్తోత్రం. నిజంగా మేమేమైపోతే నీకు ఎందుకు ప్రభు అని మేము మూర్ఖత్వంతో నిలబడితే నువ్వు కృపతో నిలబడ్డా, నీవు దయతో నిలబడ్డా, వాత్సల్యముతో నిలబడ్డా, అధికమైన ప్రేమతో నిలబడ్డా. నశించిపోవటం ఇష్టం లేక, కూలిపోవటం ఇష్టం లేక, విమర్శల తిరుగులా కనబడకపోవటం నీకు ఇష్టం లేక ఇక్కడే మాకు సరి చేయటం నేర్పిస్తున్నందుకు నిజంగా మేము నాయన ఈ కాలం యొక్క వాక్య ప్రకారం జీవించడం కృప తెచ్చి, అయ్యో నిజముగా వారు ఆ కాలం యొక్క ఆ చిన్న మనుషులని వస్తున్న ఆ వాక్యాన్ని, ఆ యోహాను వాక్యాన్ని వారు నమ్మితే నిజంగా కొరాజీన ఆ బెత్సైదా ఎంత బాగుండేది. ఆ చిన్న ప్రవక్త అబ్రహాము మాట వింటే ఆ సొదొమ ఆ గొమొర్రా పట్టణాల్లో ఉన్న తన ఇంటి వారు ఎంత బాగుండేవాళ్ళు. ఓహో, ఈ దినమున ఈ యొక్క పరిచయం ద్వారా ఈ చిన్న సేవకుల నుండి వస్తున్న ఈ వర్తమానాన్ని మీరు వింటే మీ జీవితాలు ఎంత ధన్యముగా మారును. ప్రభా ఎన్నో 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 ఆశలతో ఆ నిత్య జీవాన్ని మేము పొందుకోవడానికి కృప చూపించండి. నీ దయ, నీ దాక్షణ్యం, నీ కృప మాకు అధికముగా కావాలి ప్రభువా. నీ ప్రేమతో మమ్మల్ని కనవేయమని, బలపరచమని, మా తప్పులన్నిటిని ఇప్పుడే క్షమించమని, నీ ఎదుట మేము నిష్కలంకులుగా, నిందారహితులుగా నీ యొక్క ప్రభువా ప్రేమతో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. అయినా బిడ్డలతో వాళ్ళ హృదయం అంతరంగాల నుండి తీర్చిన కానుకలను బట్టి కూడా ప్రతి అర్పణ మీరు దీవించండి, ప్రతి కానుకను మీరు ఆశీర్వదించండి, తిరిగి వారికి నూతనంగా దయచేయండి. ఈ సేవలో పరిచర్యలో బహు బలంగా వాడుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే పొందుకోమని మన ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉందురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. వచ్చే మంగళవారము మరి ఉదయం కొండపల్లిలో మరి పాస్టర్ మ్యాథ్యూస్ గారి చర్చిలో మరి మీటింగ్ జరుగుతుంది. మరి వర్తమానం అందించడం కొరకు వారు నన్ను ఆహ్వానిస్తున్నారు కనుక మీ అందరూ ప్రార్థన చేయండి. మరి